రాహుల్ గాంధీ మీద శివసేన ఎమ్మెల్యే ఒకరు, బీజేపీ ఎంపీ ఒకరు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం నాడు ఢిల్లీలోనూ, హైదరాబాద్లోనూ జరిగిన ఆందోళనల తీరు చూస్తే కాంగ్రెస్ శ్రేణులలో తిరిగి భావావేశాలు ప్రవేశించాయని అనిపించింది. రాహుల్ రాజకీయ పరిణితిని అభిమానించేవారే కాక ఆయన వ్యక్తిత్వంతో అనుబంధాన్ని పెంచుకుంటున్న వారు కూడా పెరుగుతున్నారు. ఇది కాంగ్రెస్కు మంచిది. కొన్ని దశాబ్దాలుగా ఆ పార్టీ జనరంజక అధినేత లేని కొరతతో ఉంది. ఇందిరా, రాజీవ్ ముఖచిత్రాల మీదనే ఇంకా ఆధారపడుతోంది. గాంధీ కుటుంబం గురించి గాడిదలకేమి తెలుసును అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కానీ ఇక్కడ ఆయన ఉద్దేశం గాంధీ కుటుంబం అంటే నెహ్రూ కుటుంబం. జాతీయోద్యమ నాయకుడిగా, సాహిత్య, కళ, మేధారంగాల అభిరుచి కలిగిన వాడుగా నెహ్రూ మీద దేశంలో గౌరవం, ఆరాధన ఉన్నాయి. కానీ ఆయనేమీ గాంధీలా మాస్ లీడర్ కాదు. ప్రజానాయకురాలు అంటే ఇందిరాగాంధీయే. ఇందిరా మరణానంతరం ఉప్పొంగిన సానుభూతి వెల్లువలో రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యారు. ఆయన తర్వాత దేశంలో కాంగ్రెస్ మెజార్టీ ప్రభుత్వం ఏర్పడనే లేదు. యూపీఏ ప్రభుత్వాలకు సాంకేతిక నాయకత్వం వహించిన మన్మోహన్ సింగ్ కూడా గౌరవం పొందినంతగా జనాభిమానం పొందినవారు కాదు. అందుకు తగ్గ అధికార స్వేచ్ఛ ఆయనకు లేకపోయింది. కాంగ్రెస్కు తిరుగులేని రోజుల్లోనే ఆ పార్టీలో జనాకర్షక నేతలు వచ్చారు. ప్రజారంజకత అనేది రాజకీయాల్లో ఒక జటిలమైన లక్షణం. ప్రజలు విపరీతంగా ప్రేమించటం వల్ల అధికారం అమితంగా పొందవచ్చు. అదే సమయంలో అందుకు ప్రతిఫలంగా ప్రజలకు ఏదో ఒకటి చేస్తూ కూడా ఉండాలి. అట్లా చేయకపోయినా, అపకారం చేసినా ప్రజలు ఆ తిరుగులేని అభిమానాన్ని వెనక్కి తీసుకుంటారు. ప్రజలకు అప్రియమైన లేదా కఠినమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రజల్లో పెద్దగా చలామణి లేని నాయకుడు ఉండడమే రాజ్యానికి మంచిది. తనను జనం ప్రేమిస్తున్నారు కదా అని ఆ ధీమాతో వారినే అణిచివేయాలని చూసే నాయకులకు ఏమంతా సానుకూలమైన ఫలితాలు లభించవు. ఇందిరాగాంధీ తన నినాదాల ద్వారా, తనను తాను ప్రదర్శించుకున్న తీరు ద్వారా, ఆ కాలంలో తీసుకోగలిగిన కొన్ని నిర్ణయాల ద్వారా ప్రజలకు బాగా దగ్గరగా వెళ్లారు. తమ దాకా చేరిన ప్రతి సంక్షేమం మీద ఇందిరా పేరే ప్రజలకు వినిపించేది. ఇందిరా అన్నీ మంచే చేయాలనుకుంటారని, మధ్యలో ఇతరులు దానిని భంగపరుస్తున్నారని జనం అనుకునేవారు. ఎమర్జెన్సీ అకృత్యాలకు గాను ఆమెను ఘోరంగా ఓడించినప్పటికీ ఆమెతో మానసిక అనుబంధం మాత్రం జనంలో మిగిలే ఉంది. రాజీవ్ గాంధీ అట్లా కాదు. మొదట అతను రాజకీయాల మీద అనాసక్తుడు. తమ్ముడి అకాల మరణం వల్ల దిగక తప్పలేదు. ఇందిరా హత్య కారణంగా అనివార్య వారసుడయ్యాడు. 400 పైచిలుకు స్థానాల విజయం ఇందిరా మరణం వల్ల కలిగిన సానుభూతితోనే తప్ప ఆయన స్వార్జితం కాదు. అంతటి బలం పునాదితో ప్రధాని అయిన వ్యక్తి తనను తాను తల్లిలాగా బలపరుచుకోవాలని, స్థిరపరుచుకోవాలని అనుకోవడంలో తప్పులేదు. కానీ రాజకీయంగా అనుభవం లేని రాజీవ్కు తప్పుడు మార్గదర్శనం లభించింది. పంజాబ్ కల్లోలాన్ని పరిష్కరించలేకపోయారు. దేశంలో అటానమీ ఉద్యమాల సమస్యలను ఎదుర్కొనలేకుండానే పక్క దేశంలో వేరుపాటు ఉద్యమాలలో కల్పించుకున్నారు. దక్షిణాసియాలో పెద్దరికం చేయాలనుకున్నారు. ఇన్ని పెద్ద పెద్ద ప్రయత్నాల మధ్య పార్టీలో, ప్రభుత్వంలో ఏమి జరుగుతున్నది తెలుసుకోలేకపోయారు. పెళ్లి వల్ల ఏర్పడిన ఇటలీ అనుబంధంతో అవినీతి ఉన్నదన్న ఆరోపణలొచ్చాయి. అంత గొప్ప మెజారిటీతో గెలిచిన నాయకుడు తర్వాతి ఎన్నికలలో అధికారం కోల్పోయాడు. శ్రీలంక గొలుసుకట్టు ప్రభావాలు మరో 2 ఏళ్లకు ఆయన ప్రాణాలనే బలి తీసుకున్నాయి. ఇందిరా, రాజీవ్ ఈ దేశ ప్రజారంగంలో ఉంటూ తమ విధానాల కోసం ప్రాణత్యాగం చేసిన మాట వాస్తవమే. అదే సమయంలో ఆ ఇద్దరి దురదృష్టకర మరణాల వెనుక అనేక విధాన వైఫల్యాలున్నాయి. రాజీవ్ గాంధీ మరొక పార్శ్వం చూద్దాం. ఆయనకు ఇంకా జనం బ్రహ్మరథం పట్టకముందే ఇందిరాగాంధీ గొడుగు కింద పార్టీ పదవిలోనూ, ఎంపీగానూ ఉన్న కాలంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంజయ్యతో వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. అది ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఒక ముఖ్య ప్రచారాస్త్రమైంది. భావావేశాలు ముడిపడి ఉన్న ఒక నాయకురాలి కుమారుడు తమ మనోభావాలను దెబ్బతీయడం తెలుగు ప్రజలు ఇష్టపడలేదు. ఎన్టీఆర్ను గద్దెదించిన పరిణామాలతో ఇందిరతో పాటు రాజీవ్ గాంధీ కూడా ఉన్నారు. ఇందిర దారుణ హత్యకు తెలుగు ప్రజలు గుండెలు పగిలి ఏడ్చారు. కానీ అనంతర ఎన్నికలలో కాంగ్రెస్కు రాజీవ్ గాంధీకి ఓటు మాత్రం వేయలేదు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమానంతరం ఎన్నికలు కావటం వల్ల సానుభూతి ప్రభంజనం తెలుగు రాష్ట్రంలో వీల్చనే లేదు.
1989 లోక్సభ ఎన్నికలలో దేశమంతటా ఓడిపోయిన కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం సాధించడానికి కారణం రాజీవ్ గాంధీ జనాకర్షణ శక్తి మాత్రం కాదు. తెలుగుదేశం పాలనపై ఏర్పడిన విరక్తి, చెన్నారెడ్డి రూపంలో కాంగ్రెస్కు దొరికిన సమర్థమైన రాష్ట్ర నాయకత్వం. 1991లో సాధారణ ఎన్నికలు రాష్ట్రంలో 2 దశలలో జరిగాయి. రాజీవ్ హత్యకు ముందు ఒకటి, ఆ తర్వాత ఒకటి. సానుభూతి ప్రభావం ఉన్నది కానీ ఆంధ్రప్రదేశ్లో దాని శక్తి మునుపటి ఎన్నికల స్థాయిని అందుకోలేకపోయింది. 2 సంవత్సరాల కాలంలోని తెలుగుదేశం పార్టీ బాగా పుంజుకోగలిగింది. తెలంగాణ వరకే చూసుకున్న నాటి 15 స్థానాలను మొత్తంగా 1989లో గెలుచుకోగా 1991లో 10 మాత్రమే నిలుపుకుంది. కోస్తాంధ్ర, రాయలసీమల కంటే మెరుగే. మొత్తం మీద రాజీవ్ గాంధీ తెలుగు రాష్ట్రం మీద వేసిన ప్రభావమూ తక్కువే. తెలుగు సమాజంతో ఆయనకు గాఢమైన అనుబంధం ఏర్పడటానికి కలిగిన అవకాశమూ తక్కువే. గత 3-4 దశాబ్దాలలో కాంగ్రెస్ తరపున ప్రధానులుగా చేసిన వారిలో జనరంజకులు ఎవరూ లేకపోయినా రాష్ట్రాలలో కొందరు జనప్రియ నాయకులయ్యారు. అందులో ఒకరు రాజశేఖర్ రెడ్డి. తన హయాంలో నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీ పేర్లతో రాష్ట్రాన్నంతా నింపినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేక ప్రతిష్టను, జన సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీ నాయకులకు మాత్రమే సాధ్యమయ్యే జనాకర్షణ ఆయనది. అట్లాగే కర్ణాటకలో సిద్ధరామయ్య సొంత ప్రతిష్ట కాంగ్రెస్ విజయానికి పనికి వచ్చింది. రేవంత్ రెడ్డి కూడా ఆ జనాకర్షక నాయకుల కోవలోకి చేరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన సొంత ఇమేజిని ప్రచారంలో పెట్టారు. రేవంత్కు ఏర్పడిన ప్రాచుర్యం వల్ల ముఖ్యమంత్రి ఎంపికలో అధిష్టానానికి వేరే దారే లేకుండా పోయింది. పాలనలో కూడా పార్టీలోని వివిధ బృందాలతో ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మరోవైపు అధిష్టానాన్ని కూడా మంచి చేసుకుంటున్నారు. బహుశా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు కూడా ఆ మంచి ప్రయత్నాలలో ఒకటి కావచ్చు. ఆ ప్రయత్నం హుందాగా జరిగితే రాజీవ్ స్మృతికి కూడా మరింత గౌరవం దక్కేది. నిజానికి రేవంత్ రెడ్డి జనరంజక ప్రతిష్ట ఇంకా కౌమార దశలోనే ఉంది. ఘన విజయాలను కూడా నిలుపుకోలేకపోయినా గత కాంగ్రెస్ నేతల కోవలోకి తాను తొందరపాటుతో, ఆతృతతో జారిపోకుండా ఆయన జాగ్రత్త పడాలి. కానీ ఆయన సలహాదారులెవరో కాని తెలంగాణ వాదంతో, సెంటిమెంట్తో తలపడడానికి, దాంతో పోటీ పెట్టుకోవడానికి ఆయనను అనవసరంగా ప్రోత్సహిస్తున్నారు. కేసీఆర్ను, ఆయన పార్టీని ఎంతైనా విమర్శించవచ్చు. కానీ తెలంగాణ తనాన్ని వదులుకోకూడదు. ఒక విషయం గుర్తించాలి, ఈ రాష్ట్రం భౌగోళికంగా ఇట్లాగే ఉంటుంది. మరెప్పుడూ 2014కు ముందు రూపానికి వెళ్లదు. తెలంగాణ ఉద్యమం, దాని చిహ్నాలు, దాని నినాదాలు అన్నీ బీఆర్ఎస్ సొత్తు కాదు, కేసీఆర్ సొంత ఆస్తి కాదు. మొదట తెలంగాణ గీతం, చిహ్నం మొదలైన అంశాల మీద వివాదానికి ఆస్కారమిచ్చిన ముఖ్యమంత్రి ఆ తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో తగువుకు చోటిచ్చారు. ఇవన్నీ భావోద్వేగాలకు, మనోభావాలకు సంబంధించిన సున్నితమైన విషయాలు. తెలంగాణ తల్లితో ముడిపడిన భావవేశాలకు ఎంత గొప్ప జాతీయ నేత అయినప్పటికీ రాజీవ్ గాంధీ పోటీ కాగలరా? రాజీవ్ గాంధీని ఆకాశమెత్తున గౌరవించుకోవడానికి మహానగరంలో మరిన్ని చోట్లు లేవు. సచివాలయం ప్రాంగణంలో తెలుగు తల్లి విగ్రహం పెట్టాలనుకోవడం కొంత గౌరవమే. ఇన్నేళ్లుగా తెలంగాణ తల్లిని కేసీఆర్ తన పార్టీ ఆఫీస్కే పరిమితం చేయడం నేరమే. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కలిగిస్తున్న కొరత పెద్దది కాదా? ఒకనాటి తెలుగు తల్లి కూడలి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ తల్లి కూడలిగా ఉండడమే న్యాయం కదా? పార్టీ పేరు నుంచి కూడా తెలంగాణను తొలగించిన బీఆర్ఎస్ ఇప్పుడు మనుగడ కోసం తీవ్రమైన ప్రాంతీయ భాష మాట్లాడవలసి వస్తోంది. ప్రజల మానసిక సున్నితత్వాలను దృష్టిలో పెట్టుకోకుండా మొరటుగా వ్యవహరిస్తే చేజేతుల ఆయుధాన్ని ప్రత్యర్థికి అందించినట్టే అవుతుందని రాష్ట్ర కాంగ్రెస్ తెలుసుకోవాలి. రాహుల్ గాంధీ చుట్టూ ఆరోగ్యకరమైన కొత్త భావోద్వేగాలు రూపొందాలని కోరుకుందాం. కానీ ఒక చారిత్రక వాస్తవికతను కూడా గుర్తించాలి. తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద దక్షిణాదిన ప్రాంతీయత కలిగించే మానసిక అనుబంధం జాతీయ స్థాయి రాజకీయం వల్ల ఎంతమాత్రం ఏర్పడదు. తెలంగాణలో సోనియా గాంధీకి లభించే గొప్ప గుర్తింపు కూడా రాష్ట్ర అవతరణను సాధ్యం చేసిన నేతగానే. రాజీవ్ గాంధీకి లభించే స్మరణ కూడా తెలంగాణ ఇచ్చిన సోనియా భర్తగానే.